అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. చెన్నైలో ఏదో పెళ్లి జరిగిందట. ఆ పెళ్లికి జగన్మోహన్ రెడ్డి గారు గెస్ట్కి వెళ్ళారట. దాన్ని పట్టుకుని అదేదో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కో భారతదేశానికో నోబెల్ ప్రైజ్ తెచ్చేసినట్టు ఆస్కార్ అవార్డు వీళ్ళ బిల్డప్ చూస్తుంటే పాపం ఓ పక్కన జగన్ గారిని చూసినప్పుడు కూడా జాలేసిందండి. అదే ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, సురేంద్ర అని. అన్ని మేము బిల్డప్ బాబాయ్ అంటాం. వాడు వాళ్ళ పెదనాన్నగారు అబ్బాయి పెళ్ళికి వెళ్ళాడు. వాళ్ళ పెదనాన్నగారు అబ్బాయి బాగా చదువుకుని అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నాడు. చాలా పెద్ద ర్యాంకు, చాలా ఎక్కువ ఇన్కమ్ కూడా. అయితే ఆయనకి ఎమ్మెల్యే గారి అమ్మాయితోటి సంబంధం కుదిరింది. సంబంధం కుదిరితే వీళ్ళ అన్నయ్య పెళ్ళికి వెళ్తున్నాడు వీడి గెస్ట్గా. వాళ్ళ అన్నయ్య ఎవరు అల్లుడు? ఎమ్మెల్యే గారు అల్లుడు. ఎమ్మెల్యే గారు అల్లుడు కాబట్టి ఎమ్మెల్యే గారి కోసం సీఎం గారు వస్తారు, మంత్రులు వస్తారు, ఎమ్మెల్యేలు వస్తారు, వాళ్ళ చుట్టాలు. వీడెళ్ళి వాళ్ళందరితో ఫోటో దిగేసి వాళ్ళందరూ మా చుట్టాలని బిల్డప్ ఇచ్చేవాడు మాకు. అండ్ బిల్డప్ బాబాయ్ అని వాళ్ళు మేము. పాపం ఈవేళ జగన్ గారిని అదే సేమ్ ఆ సురేంద్ర ఏదైతే చేశాడో అదే జగన్ గారి చేత చేయించారండి వైసీపీ పేటీఎంలో. చాలా బాధ అనిపించింది. చూడండి, ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు అక్కడికి ఎవరైనా ఎమ్మెల్యేలు వాళ్ళు వస్తే మా చుట్టాలండి, మా చుట్టాలు పెళ్ళికి వెళ్ళామండి వాళ్ళతో ఎక్కడో చోటు ఉండో ఫోటో దిగేసి దాన్ని ఫేస్బుక్లో పెట్టుకుని అది చేస్తుంటారండి. కొద్దిమంది చేస్తుంటారు. అడవాడు జగన్ గారికి ఏంటండి ఆ పరిస్థితి వచ్చింది? అంత దిగదచ్చారు పాపం అతన్ని. వివరాల్లోకి వెళ్దామండి. ఇది మొత్తం ఎక్కడ చూసినా సాక్షి మీడియాలో విజయ్ వైఎస్ జగన్ ఆ పెళ్లిలో ఈ ఈ ఫోటో చూడండి. నాకు ఎక్కడే మొత్తం తెక్కరే అయిపోయిందండి. ఈ ఫోటో చూసి దీన్ని ఎలా ప్రచారం చేస్తున్నారు వాళ్ళంటే, ఇది వైఎస్ఆర్సీపీ అఫీషియల్లో పెట్టింది అండి. అందులోంచి చూపిస్తున్నాను. తలపతి విజయ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని విష్ చేశారు. ఆయన వచ్చి మాట్లాడి ఆయన వచ్చి ఇచ్చేశారని చెప్పి చాలా గొప్పలు రాసుకుంటున్నారు వీళ్ళు. నాకు ఈ ఫోటో చూసినండి నాకు ఏమనిపించిందంటే జగన్ గారే బొకే ఎత్తున్నారేమో అన్నట్టు ఉంది. అది ఫస్ట్ పాయింట్. రెండోది, వీళ్ళ ప్రచారం ఏంటి? విజయ్ గారు వచ్చి ఈయనకి బొకే ఎత్తున్నారు అన్నట్టు ప్రచారం చేశారు. ఈ బొకే దగ్గర కూడా ఇన్ని బొంకులు ఎందుకు? యాక్చువల్గా ఈ బొకే పట్టుకొచ్చింది విజయ్ గారే పట్టుకొచ్చారు. ఈ బొకే ఇదిగో కారు దిగా బొకే పట్టుకుని వచ్చాడండి ఆయన. పట్టుకొచ్చి ఎవరికి ఇచ్చాడు అంటే ఆ పెళ్ళికొడుకు ఇచ్చాడు. దారిలో జస్ట్ జగన్ గారు ఇలా చెయ్యి మరి కావాలని ఫోటో కోసం వేస్తాడా, లేదా పాపం ఆయన తెలియక మామూలుగా వేస్తే వీళ్ళ ఫోటో తీసేసి మరి దీన్ని ఇలా ప్రసారం చేస్తున్నారో నాకు తెలియదు. కానీ ఎందుకండి ఇలాంటివి? ఇప్పుడు ఎవరో సామాన్యులు చేస్తారండి. ఇప్పుడు సీఎం గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఓ లోకేష్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన దగ్గర ఏదో ఇలా చేయబెట్టినట్టు, అలా పక్కన నిలబడినట్టు, అలా ఏదో ఫోటో దిగేసి అదేదో కావాలని వాళ్ళే ఇష్టంగా తీయించుకున్నారన్నట్టు సామాన్యులు ప్రచారం చేసుకున్నారంటే అర్థం ఉంది. జగన్ గారికి ఏంటండి ఏం కర్మ? అంత కర్మ పట్టించేయారేంటి పాపం చివరికి ఆయనకి? ఆ బొకే ఎత్తునట్టు అప్పటికప్పుడు ఆ షార్ట్ తీసి వైసీపీ పేటీఎం వాళ్ళందరూ తలపతి విజయ్ గారు వచ్చి బొకే ఇచ్చేస్తున్నారు జగన్ గారికి. అయ్యి బాబోయ్, ఈ దరిద్రం నేను చూడలేకపోతున్నానండి బాబు. అందుకే ఆయన ఆ బొకే ఎవరు పట్టుకొచ్చారో దాని వీడియో కూడా చూపించాలి కదా మీకు. ఇక బొకే పట్టుకుని వెళ్తున్నాడు చూడండి. ఆయన పట్టుకెళ్ళి ఆ పెళ్ళికొడుకు ఇచ్చాడు. ఆయన బొకే ఆయన కారు దిగి పట్టుకొచ్చాడు. ఇక ఇక్కడ పెళ్ళికొడుకు ఇచ్చాడు. దాన్ని జగన్ గారికి ఇచ్చినట్టు ఎందుకంటే మార్ఫింగ్లు ఎందుకు, ఎక్కడికెక్కడ ఇంత మోసాలు ఎందుకు? వీళ్ళు ఇంక ఏమీ చేయనకి లేక ఇలాంటి చిన్న చిన్న విషయాలను కూడా ఎవరో పెళ్లిలో వెళ్ళి వీళ్ళు అడావుడి చేసి ఆ ఫోటోలు అలాగే ఇలా తీసేసుకుని వాటిని తెచ్చుకుని ఆంధ్రాలో మరి ఇలా ప్రమోట్ చేసుకున్నారంటే, విజయ్ గారి ఫోటోలు తెచ్చుకుని సూర్య గారి ఫోటోలు తెచ్చుకుని పాపం ఇక్కడ ప్రమోట్ చేసుకోవాల్సిన దుస్థితికి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పడిపోయాడంటే జాలేస్తుందండి నాకు. సింపుల్ లాజిక్ ఏంటంటే, మురుగప్ప గ్రూప్ చైర్మన్ అట ఆవిడ పెళ్లి కూతురు. వాళ్ళు అసలు తమిళనాడులో తోపు తురుంకన్నాళ్ళు. ఇప్పుడు అక్కడికి టీవీకి విజయ్ గారు వచ్చినా, లేదా స్టాలిన్ గారు వెళ్ళినా, ఉదయనిధి స్టాలిన్ గారు వెళ్ళినా, లేకపోతే మరొక పళనిస్వామి గారు వెళ్ళినా, వీళ్ళందరూ ఎందుకు వెళ్ళారంటే ఆ మురుగప్ప గ్రూప్స్ అనేది మొత్తం చెన్నైలోనే కాదండి, మొత్తం ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అన్నీ కూడా మురుగప్ప గ్రూప్స్. దీనికి దాదాపు 90,000 కోట్ల రూపాయల టర్న్ ఉన్న కంపెనీ అట. అది 94,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు అందులో. మీరు కొట్టండి, మీకు మురుగప్ప గ్రూప్ అని కొడితే వచ్చేస్తుంది. వాళ్ళ ఆహ్వానం మీద కూడా వచ్చి ఉండొచ్చు వాళ్ళందరూని. ఇప్పుడు అమ్మాయి దరిపోళ్ళు చుట్టాలనే మనం వెళ్ళి ఫోటోలు తీసుకోవడమో దరిద్రం అంటే, వాళ్ళ మనోళ్ళు అని చెప్పి మళ్ళీ ఇంత మీడియా మొత్తం వైసీపీ సోషల్ మీడియా, పెయిడ్ మీడియా, ఆ సాక్షి టీవీ ఈ ప్రచారం ఎంత దరిద్రం ఉందండి. ఇదేం దరిద్రం అండి బాబు. మళ్ళీ ఆయనేమో బొకే పట్టుపోతుంటే విజయ్ గారు జస్ట్ ఈయన ఇలా చెయ్యేస్తే ఆ బొకే ఈయనిచ్చినట్టు. ఈ రోజున ఏమంటే సూర్య గారు, కార్తీ గారు మంచి హీరోలు. వాళ్ళు వ్యక్తిగతంగా కూడా చాలా మంచి వ్యక్తులు. టీవీకే విజయ్ గారు అంటే చెప్పక్కర్లే, ఇండియాకే నెంబర్ 1 స్టార్ అయినా. ఇలాంటి హీరోలు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికే జగన్ గారు వెళ్ళిపోయి
పలకరించేసి దాన్ని గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు కదా. మరి తెలుగు హీరోలు ఏం పాపం చేశారయ్యా? ఆ? తెలుగు హీరోలు కూడా మరి అంతే చరిష్మా ఉన్నవాళ్ళు, అంతే ఫ్యాన్ బేస్ ఉన్నవాళ్ళు కదా. ఇంకా చెప్పాలంటే వాళ్ళకన్నా సీనియర్స్ కదా. వీళ్ళేం పాపం చేశారు? జగన్ గారు వాళ్ళ వెనకాల ఎంటబడిపోయి మరీ ఫోటోలు దిగేసి దాన్ని ఏదో గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి గారు అంటే ఎప్పటి నుంచి ఉన్నారు? కొన్ని దశాబ్దాల నుంచి ఆయన మెగాస్టార్గా కొనసాగిన హీరో. అక్కినే నాగార్జున గారు చాలా సీనియర్ హీరో. ఇక ప్రభాస్ గారు లేకపోతే రాజమౌళి గారు అంటే ఆన్ ఇండియాకే వాళ్ళు అసలు బ్లాక్ బస్టర్ స్టార్స్ వాళ్ళు. మహేష్ బాబు గారు అంటే ఎర్రెక్కిపోతారు జనం ఎక్కడ. అంత గొప్ప హ్యూమన్ బీయింగ్ ఆయన మహేష్ బాబు గారు. మరి ఇలాంటి హీరోలు వచ్చినప్పుడు వాళ్ళని ఎందుకు అంత అవమానించావు? జగన్మోహన్ రెడ్డి నిన్ను అడుగుతున్నాను నేను. మన హీరోలు వచ్చినప్పుడు వాళ్ళని ఎందుకు అంత అవమానించావు? పక్క రాష్ట్రంలో హీరోలు వస్తే ఎందుకు పడిపడి వాళ్ళతో ఫోటోలు దిగుతున్నావు? ఎందుకు దాన్ని గొప్పగా ప్రచారం చేసుకుంటున్నావు? ఆ హీరోలు నేను తప్పుపట్టట్లే, వాళ్ళ మంచోళ్ళే. కానీ వీళ్ళ మంచోళ్ళే కదా. ఆ రోజున వీళ్ళని అంత అవమానించకుండా లేకపోతే వీళ్ళ అభిమానులను అంత చులకం చేయకుండా ఉండాల్సింది కదా. ఎక్కడో గేట్ దగ్గర అండి. ఇప్పుడు ఈవేళ సూర్య గారు కనపడిన వెంటనే ఇలా హగ్ చేసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. కార్తీక్ గారు కనపడిన వెంటనే అలా చేస్తున్నాడు. ఈయన విజయ్ గారు అసలు మామూలుగానే న్యూట్రల్గా కొంత దూరంగా ఉంటాడే, ఆయనతో పడిపడి మాట్లాడేస్తాను జగన్ రెడ్డి గారు. ఆ రోజు నేను గేట్లోంచి వస్తున్నప్పుడు వెళ్ళి ఆ గేట్లో రిసీవ్ చేసుకోవచ్చు కదా. అంతేందుకు ఆ గేట్ ఓపెన్ చేసి కారులో వచ్చేమనండి, లోపల దాకా వచ్చేమనండి అని చెప్పి ఆ గేట్ మెయిన్ గేట్ ఓపెన్ చేయొచ్చు కదా. కారులో ఆ గేట్ బయట పెట్టించేసి నడిచి రమ్మనండి వాళ్ళందరినీ. ఎవరికోసం రారు? ఇప్పుడు నేను అధికారంలో ఉన్నాను కదా, యాక్సిడెంటల్ సీఎం అన్నా నేను అధికారంలో ఉన్నాను కాబట్టి హీరోలందరూ నడిచి రమ్మనండి అని హుకుం జారీ చేసిన అదే జగన్ రెడ్డి ఈవేళ పక్క రాష్ట్ర హీరోలు వాళ్ళతో ఫోటోల కోసం ఎగబడుతున్నాడంటే చాలా బాధాకరం అండి ఇది. ఏమండి చూడండి ఎలాంటి హీరోలు వెళ్ళు. తమిళోళ్ళు గొప్పలు కావచ్చు, తప్పంటలేదు నేను, కానీ తెలుగు వాళ్ళు కూడా గొప్పలు కదా. తెలుగు హీరోలు అంటే మామూలు వాళ్ళు ఏంటంటే వీళ్ళందరూ కూడా బాక్స్ ఆఫీస్ని బద్దలు కొడతారు వీళ్ళందరూనే. బ్లాక్ బస్టర్ హీరోలు మామూలు వాళ్ళు కాదు. చూడండి పాపం ఆయన ఎవరో చిరంజీవి గారు ఆ రోజున ఎలా బతిలాడాడండి, అలా బతిలాడించుకున్నాడు వాళ్ళతో. చిరంజీవి గారి కన్నా సీనియర్ హీరో, చిరంజీవి గారి కన్నా గొప్ప హీరోలు ఏం కాదు కదా. వాళ్ళందరూ కూడా చిరంజీవి గారిని గౌరవిస్తారు. టీవీకే విజయ్ గారు కానీ, సూర్య గారు, కార్తీక్ గారు, వీళ్ళందరూ కూడా చిరంజీవి గారు అంటే చాలా రెస్పెక్ట్. ఎందుకంటే ఇండస్ట్రీకి పెద్ద అయినా. అలాంటి ముగ్గురితో అయితే ఎగబడి ఫోటోలు దిగుతాడు జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళని మాత్రం అవమానిస్తారు. ఎందుకంటే వీళ్ళు తెలుగు వాళ్ళు కాబట్టి. తెలుగు వాళ్ళు అంటే నీకు నచ్చదు. వాళ్ళ మీద ఆయన ప్రతాపం చూపించాలి. ఇగో చిరంజీవి గారు పాపం ఆయన మహేష్ బాబు గారు జనరల్గా ఎక్కడికి బయటికి రాడండి. ఆయన జనరల్గా బయటికి రాడు. బయటికి రానోడు ఆ వేళ ఇండస్ట్రీ కోసం వచ్చాడు అనుకోండి పాపం. అదేనండి ఆయన్ని గౌరవించే పద్ధతి. చిరంజీవి గారు అయితే ఏదో పెద్ద మనసు చేసుకుని సర్లే ఇలాంటి ఎన్నో చూసాంలే మనం ఏముందలే అనుకుంటాడు పాపం ఆయన. కానీ ఈయన పరిస్థితి మహేష్ బాబు గారిని చేతులు కట్టుకుని నిలబెడతారా ఇంటి ముందు? ప్రభాస్ గారిని చేతులు కట్టి నిలబెడతారా ఇంటి ముందు? రాజమౌళి గారిని చేతులు కట్టి ఇంటి ముందు నిలబెడతారా? వాళ్ళు మన రాష్ట్రానికి తెలుగు జాతికి ఖ్యాతిని తీసుకొచ్చిన వాళ్ళు అండి వాళ్ళు. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఆ బాహుబలి అనే ఆ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా తెలుగుడి సత్తా ఏంటో చాటింది. మనకు అంత పేరు తీసుకొచ్చిన హీరోలనేమో ఎంత దారుణంగా అవమానించిన అదే జగన్మోహన్ రెడ్డి గారు పక్క రాష్ట్రంలో హీరోల సెల్ఫీల కోసం ఎగబడుతున్నారు. చూడండి మరి పరిస్థితి అక్కడి నుంచి ఇక్కడ దిగజారిందా లేకపోతే ఏంటనేది మనం అర్థం చేసుకోవాలి. ఆ రోజు అయితే చాలా బాధ అయిందండి నాకు. ఆ రోజు కూడా గట్టిగా మాట్లాడాను ఈ వీడియో. వీళ్ళ కోసం అయితే హీరోల కోసం మీరు అలా ఆ ట్రీట్ చేసిన విధానం చాలా దరిద్రంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఆ రోజు మాట్లాడాను. అయితే అది ఊరుకోలేదు కదా వాళ్ళ అభిమానులు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్కడో ఆ హీరోల్లో ఎవరో ఒకడు అభిమాని. వాళ్ళ హీరోల్ని జగన్మోహన్ రెడ్డి వచ్చి అవమానంతో ఉంటే చుట్టూ ఊరుకుంటారా? వాళ్ళు కూడా కొట్టుంటారు దెబ్బ. అయితే ఈ ఊరోళ్ళ పెళ్ళికి డాషుల హడావిడని పాత సామెత. ఇప్పుడు ఊరోళ్ళ పెళ్ళికి పేటీఎంల హడావిడి. ఆ పండరా బాబు దరిద్రం సోళ్ళకి సత్తనం.